స్టూడెంట్స్ 2A పేపర్లో డి మేయర్ సిద్ధాంతం స్టార్ట్ అయింది. దీన్ని తెలుగులో డి మేయర్ అని చదువుతాం. డి మేయర్ సిద్ధాంతం. సో అయితే ఈ డి మేయర్ సిద్ధాంతం మన పుస్తకంలో సపరేట్గా ఉన్న ఆ సంకీర్ణ సంఖ్యలో భాగం ఇదంతా కూడా సంకీర్ణ సంఖ్యల కిందకే వస్తుంది. సో ఈ డి మేయర్ సిద్ధాంతం మన చెప్పిన ప్రూఫ్ మనకు జరిగిన క్లాసు అంతా తెలుసుకోవడానికి కాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మాపము ఆయామం గురించి ఒకసారి తెలుసుకుందాం. సంకీర్ణ సంఖ్యల్లో మాపము ఆయామము ఎట్లా కనుక్కోవాలి, ఏం కనుక్కోవాలి చూద్దాం. సపోజ్ z ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐవై, ఇది సంకీర్ణ సంఖ్య. అయితే దీనికి మాప ఆయామ రూపం ఏమవుతుందంటే ఆర్ ఇంటూ కాస్ టీటా ప్లస్ ఐ సైన్ టీటాను మాప ఆయామ రూపము లేదా ధ్రువ రూపం అంటాం. ఇక్కడ ఆర్ అంటే ఏంటంటే రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. టీటా అంటే ఏంటంటే టీటా బిలాంగ్స్ టు మైనస్ పై టు పై, అంటే ఈ రెండింటి మధ్యలో ఉండాలి. సో ఇది మనకు టీటా. తర్వాత టీటా ఎలా ఉండాలి, కాస్ టీటా విలువనేమో ఎక్స్ బై రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్కి సమానం కావాలి. సైన్ టీటా విలువనేమో వై బై రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్కి సమానం కావాలి. ఇంకో రకంగా ఎక్స్ బై ఆర్ అనొచ్చు దీన్ని, ఎందుకంటే ఇది ఆర్ ఈజ్ ఈక్వల్ టు రాసుకున్నాం కాబట్టి ఎక్స్ బై ఆర్. ఇది కాస్ టీటా. సైన్ టీటా ఎంత కావాలి, వై బై ఆర్. ఇది మాప ఆయామ రూపం, అంటే ఇది మాప ఆయామ రూపము. దాంట్లో ఆర్ అంటే రూట్ ఆఫ్, దీన్ని మాపము అంటాం. దీన్ని ఏమంటాం, మాపము. దీన్ని ఏమంటాం, టీటాని ఏమంటాం, ఆయామము. ఆయామము టీటా. సో టీటా అంటే ఏ రకంగా ఉండాలి, -180 నుంచి -180 నుంచి +180 మధ్యలో కోణం ఉండాలి. తర్వాత ఆ కోణం అయి ఉండాలి, ఈ రెండింటి మధ్యలో ఉండే కోణం ఉండాలి. తర్వాత కాస్ టీటా విలువ ఎంతకు సమానం కావాలి, ఎక్స్ బై ఆర్. సైన్ టీటా విలువ ఎంతకు సమానం కావాలి, వై బై ఆర్. ఇది లేకున్నా పర్లేదు, తీసేయచ్చు. ఓకే. ఆర్ అంటే ఏంటి, మాపం. ఆర్ను మనం ఇంకో రకంగా మాడ్యులస్ జెడ్ అని కూడా రాస్తాం, మాపం అని రాస్తాం. తర్వాత ఆయామాన్ని ఏమని రాస్తాం, ఆర్గ్యుమెంట్ జెడ్. టీటాని ఏమని రాస్తాం, ఆర్గ్యుమెంట్ జెడ్. సో ఇది మీరు దీంట్లో చూసారు, సంకీర్ణ సంఖ్యలో చూశారు. సో దీని గురించి ఒకసారి తెలుసుకుందాం. కాస్ టీటా, సైన్ టీటా, టీటా ఎట్లా కనుక్కోవాలి, ఎగ్జాంపుల్స్ చూస్తే కొంచెం అర్థమవుతుంది. సో దీంట్లో మనం ఫస్ట్ ఈ రూపంలో రాయటానికి, మాపము ఆయామము కనుక్కోవడానికి ఆ రూపంలో రాయటానికి ఏం చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ z ఈజ్ ఈక్వల్ టు మనకు 1 ప్లస్ i√3 అని ఉందనుకోండి. z ఈజ్ ఈక్వల్ టు ఎంత, 1 ప్లస్ i√3. దీన్ని మనం దేంతో పోల్ చేస్తాం, ఫస్టే ఎక్స్ ప్లస్ ఐవైతో పోల్స్తాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 1 అవుతుంది. వై ఈజ్ ఈక్వల్ టు √3 అవుతుంది. ఎందుకని, వాస్తవ భాగాన్ని వాస్తవ భాగానికి సమానం చేస్తాం, సంకీర్ణ భాగాన్ని సంకీర్ణం, అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1, వై ఈజ్ ఈక్వల్ టు √3. ఇప్పుడు మనం మాపం కనుక్కుంటాం, మాడ్యులస్ జెడ్. దీన్ని ఆర్తో కూడా సూచిస్తాం. రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అంటే 1 స్క్వేర్ ప్లస్ √3 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 1 ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 4 ఈజ్ ఈక్వల్ టు 2. సో ఇది మాపము, ఆర్ వచ్చేసింది. అంటే ఫస్ట్ వాస్తవ భాగం ఎంత, కల్పిత భాగం ఎంత, ఆ రెండు రాయాలి. దీంతో ఎక్స్ బై ఐవైతో పోల్చి, ఎక్స్ అంటే వాస్తవ భాగం, వై అంటే కల్పిత భాగం. సో దాంట్లోంచి జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఈ రకంగా, మాడ్యులస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఈ రకంగా రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఫార్ములా ఏంటి, రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్తో మనం మాపము ఈ రకంగా కనుక్కోవచ్చు. ఇది మాపం వస్తుంది. సో మాపం వచ్చిన తర్వాత ఆయామం కనుక్కోవటం. మాపం తెలిసిన తర్వాత ఆయామాన్ని ఎట్లా కనుక్కోవాలి. సో మనం ఆయామాన్ని ఫస్టే తీసేసుకుంటాం. ఆర్గ్యుమెంట్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు టీటా అనుకుంటాం. అయితే టీటా ఎట్లుండాలి, -πకి మధ్యలో ఉండాలి, ఈ రెండింటి మధ్యలో ఉండాలి. అంటే -180కి తర్వాత 180కి మధ్యలో ఉండాలి. తర్వాత ఇంకేం నియమాలు ఉండాలి, కాస్ టీటా విలువనేమో ఎక్స్ బై ఆర్కి సమానం కావాలి. ఎక్స్ అంటే ఎంత మనకి, ఎక్స్ బై ఆర్. ఎక్స్ అంటే ఎంత మనకు 1 బై
ఆర్ అంటే ఎంత వచ్చింది చూడండి, 2 వచ్చింది. తర్వాత సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత కావాలి, y/r కావాలి. y అంటే ఎంత మనకు √3/2. ఈ రెండు నియమాలు అంటే కాస్ టీటా విలువ 1/2 అయ్యేటట్టు, సైన్ టీటా విలువ √3 అయ్యేటట్టు, -180కి 180కి మధ్యలో ఏం విలువ ఉంటుందో చూసుకోవాలి. మనకు తెలుసు కాస్ టీటా విలువ 1/2, సైన్ టీటా విలువ ఎప్పుడు వస్తుంది, టీటా ఈజ్ ఈక్వల్ టు 60 డిగ్రీస్కి వస్తుంది. కాస్ 60 ఎంత 1/2, సైన్ 60 ఎంత √3/2. సో టీటా తెలిసిపోయింది. అంటే మనకు ఆర్గ్యుమెంట్ z, టీటా అంటే ఏంటి, ఆర్గ్యుమెంట్ z ఈజ్ ఈక్వల్ టు 60 డిగ్రీస్. 60 డిగ్రీని మనం ఏమని రాయొచ్చు, π/3 అని రాయొచ్చు. 60 ఇట్లా కనుక్కోవాలంటే 60/180 ఇంటూ π రాసుకుంటే తెలిసిపోతుంది. 61 63లా, సో π/3 వస్తుంది. ఇది π/3. సో జనరల్గా పై పదాల్లో రాస్తున్నాం కాబట్టి π. సో ఇది మనకు మాపము తర్వాత ఆయామం. సో మాపము కనుక్కోవాల్సి వచ్చినప్పుడు సపోజ్ ఒకవేళ మాపం ఆయామం కనుక్కునేటప్పుడు ఫస్ట్ వాస్తవ భాగానికి కల్పిత భాగాన్ని సమానం చేసి వాస్తవ భాగాన్ని x అనుకోవాలి, కల్పిత భాగాన్ని y అనుకోవాలి. సో ఇది మనకు మాడ్యులస్ వస్తుంది. మాడ్యులస్ అంటే ఏంటి, √(x² + y²). అంటే వాస్తవ భాగాన్ని వర్గం చేయాలి, కల్పిత భాగాన్ని వర్గం చేయాలి, కలపాలి, మొత్తానికి వర్గమూలం తీసుకోవాలి. సో 1² + √3². సో 4 వచ్చింది 2. సో అప్పుడు మాపం వచ్చిన తర్వాత ఆయామం ఎట్లా కనుక్కోవాలి. ఆయామాన్ని టీటా అనుకుంటే ఈ ఆయామం 3 నియమాలు పాటించాలి. ఒకటి, ఈ రెండింటి మధ్యలో ఉండాలి, -180కి 180 మధ్యలో. తర్వాత కాస్ టీటా ఎంత కావాలి, దీని ఆయామము అంటే ప్రధాన ఆయామం అని అర్థం, ప్రధాన ఆయామం. సో ప్రధాన ఆయామం కనుక్కోవడం టీటా అంటే కాస్ టీటా విలువ ఎంత కావాలి, x/r సమానం కావాలి, సైన్ టీటా y/r. తర్వాత టీటా. ఈ 3 నియమాలు ఒకటి ఈ నియమము, రెండోది ఈ నియమం x/r కావటం, సైన్ టీటా విలువ y/r కావటం. ఆ 3 నియమాలు పాటించేటట్టు టీటా విలువ లెక్క కట్టాలి. ఈ లెక్కలో అయితే కాస్ టీటా అనేమో 1/2కి సమానం కావాలి, సైన్ టీటా అనేమో √3/2కి సమానం కావాలి. ఈ రెండింటి మధ్యలో కోణమై ఉండాలి. ఎంత ఉంది మనకు, 60 డిగ్రీస్. 60 డిగ్రీస్ ఏమవుతుంది, -180కి +180కి మధ్యలో ఉంటుంది. తర్వాత కాస్ 60 ఎంత అవుతుంది, 1/2 అవుతుంది, సైన్ 60 √3/2. సో ఈ రకంగా మనము ఆయామాన్ని కనుక్కున్నాం. సో సపోజ్ ఇక్కడ ఈ లెక్కలో కనుక ఇది మైనస్ ఉందనుకోండి, సపోజ్ ఇది మైనస్ ఉంది, ప్లస్ ఉన్నప్పుడు ఇక్కడ ప్లస్ వచ్చింది, ఇక్కడ ఇది ఏమవుతుంది, ఇప్పుడు మైనస్ ఉంది కాబట్టి ఇది మైనస్ వస్తుంది. అది మైనస్ అయితే ఇక్కడ r అంటే ఇక్కడ వర్గం ఇది చేసేటప్పుడు ఏం రాస్తాం, -√3² రాస్తాం. -√3² రాసినప్పుడు కూడా మైనస్కి పైన ప్లస్సే వస్తుంది, ఇది 2 వస్తుంది, ఇదేం మారలేదు. 1 ప్లస్ ఉన్నదే వచ్చింది, 1 మైనస్ ఉన్నదే వచ్చింది. తర్వాత ఇది మనకు మాపం వచ్చేసింది. ఇప్పుడు ఆయామం కావాలి. ఇంతకుముందు 60 డిగ్రీస్ వచ్చింది, 2 ప్లస్ ఉన్నప్పుడు. ఇప్పుడు ఏమొస్తుంది చూద్దాం. ఇది ఇంతకుముందుకు ప్లస్ ఉన్నప్పుడు టీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, 60. సో ఇప్పుడు ఇక్కడ ఏమైంది, మైనస్ అయింది. ఏమొస్తుందో చూద్దాం. మనకు ఆయామం అంటే ఏంటి, టీటా కనుక ఆయామం అనుకుంటే ఇది ఏ రెండింటి మధ్యలో ఉండాలి, -180కి 180కి మధ్యలో ఉండాలి. ఇది ఒక నియమం. తర్వాత సైన్ కాస్ టీటా ఎంత కావాలి, కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు x/r. x అంటే ఎంత మనకి ఇక్కడ 1/r అంటే 2 కావాలి. తర్వాత దీంతోపాటు సైన్ టీటా ఎంత కావాలి, సైన్ టీటా అంటే ఏంటి, y/r. y అంటే ఎంత, -√3/2. సో y -√3 ఏమో y విలువ, ఇక్కడ r ఏమో 2. సో ఈ రకంగా కాస్ టీటా విలువనేమో 1/2 కావాలి, సైన్ టీటా విలువనేమో -√3/2 కావాలి. ఇప్పుడు చూడండి, ఇంతకుముందుకు 2 ప్లస్ ఉంటే ఈజీగా చెప్పగలిగా, టీటా ఈజ్ ఈక్వల్ టు 60 ఇట్లా ఉండే. ఇంతకుముందుకు ఏముండే మనకు, కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1/2 వచ్చినుండే, సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు √3/2 వచ్చినుండే. సో టీటా ఈజ్ ఈక్వల్ టు 60 ఈజీగా రాయగలిగాం. కానీ ఇక్కడ ఏమైంది, కాస్ టీటా +1/2 ఓకే, కానీ సైన్ టీటా మైనస్. మనం 60 తీసుకుంటే మైనస్ రాదు, సైన్ 60 -√3/2 కాదు. సో ఇప్పుడు ఏం చేయాలి, ఏ రకంగా దీన్ని కనుక్కునే ప్రయత్నం చేయాలి. సో దీని గురించి కాను టీటా విలువ కనుక్కోవడానికి 2 ప్లస్లు వస్తే ప్రాబ్లం లేదు, ఈజీగా రాసేయచ్చు. ఒకటి ప్లస్ ఒకటి మైనస్, అందులో ఇది మైనస్ ఇది ప్లస్ రావచ్చు, ఇది ప్లస్ ఇది మైనస్ రావచ్చు. ఇట్లా ఈ సందర్భాలు ఉన్నాయి. ఈ సందర్భాల ప్రకారం మనం తీసుకుంటే, సో ఫస్ట్ ఈ రకంగా తీసుకుంటే ఇక్కడ 2 ప్లస్లు ఉంటాయి. కాస్ టీటా కూడా ప్లస్ ఉంటుంది, మొదటి పాదం అంట. సైన్ టీటా కూడా ప్లస్ ఉంటుంది, మనకు ఆల్ సిల్వర్ టీ కప్స్లో చూసాం. ఇక్కడ ఏమవుతుంది, కాస్ టీటా మైనస్, ఇది కొంచెం పెద్దగా ఇద్దాం,
ఇక్కడ రెండు ప్లస్లే, కాస్ కూడా ప్లస్సే గ్రేటర్ దాన్ 0, సైన్ కూడా ప్లస్సే గ్రేటర్ దాన్ 0. ప్లస్ అంటే ఇక్కడ ప్లస్ బదులు గ్రేటర్ దాన్ 0 రాశాను. ఇక్కడనేమో కాస్ ఏమవుతుంది మైనస్, సైన్ ఏమవుతుంది ప్లస్. ఇక్కడనేమో కాస్ కూడా మైనసే వస్తుంది, సైన్ కూడా మైనసే వస్తుంది. ఇక్కడ ఏమవుతుంది కాస్కి ప్లస్ వస్తుంది, సైన్కి మైనస్ సింబల్ ఉంటుంది. సో ఇక్కడ వచ్చిన ఇప్పుడు మన సందర్భంలో తీసుకున్నట్టయితే ఈ సందర్భంలో కాస్కి ఏముంది ప్లస్ ఉంది, సైన్కి ఏముంది మైనస్. అంటే ఈ పదం కాస్కి ప్లస్ ఉండాలి, సైన్కి మైనస్ ఉండాలి. ఉన్నప్పుడు మరి ఇప్పుడు టీటా ఎంత రాయాలి, టీటా ఎంత రాయాలి? సో మనం ఏం చేయాలి, ఫస్ట్ రెండిటికి ప్లస్ ఉంటే టీటా ఎంతో అది చూసుకోవాలి. ఫస్ట్ అది రఫ్లో చేసుకోవాలి. రెండిటికి ప్లస్ ఉంటే టీటా ఎంత అవుతుంది 60 degrees. ఇంతకుముందు లెక్కలో చేసాం మనం. ఇది కూడా ప్లస్సే, ఇది కూడా ప్లస్సే అనుకుంటే మనకు ఎంత వస్తుంది, టీటా ఈజ్ ఈక్వల్ టు 60 degrees వస్తుంది. ఇది రఫ్లో చేయాలి, టీటా ఈజ్ ఈక్వల్ టు 60. కానీ ఈ లెక్కలో ఇది ప్లస్ కాదు మైనస్. ఎప్పుడైతే కాస్కు ప్లస్ వచ్చి సైన్కి మైనస్ వస్తుందో, రెండిటికి ప్లస్ ఉంటే 60 degrees అవుతుందో, రెండిటికి ప్లస్ ఉంటే టీటా ఎంత తీసుకుంటాం 60 అవుతుందో, అప్పుడు మనం ఈ 4వ పాదంలో కనుక వస్తే మైనస్ టీటా తీసుకోవాలి. అంటే -60 తీసుకోవాలి. ఎంత తీసుకోవాలి, టీటా ఈజ్ ఈక్వల్ టు అంటే రెండిటికి ప్లస్ ఉన్నప్పుడు విలువకు మనం ముందర ఏం పెట్టాలి, మైనస్ సింబల్. ఏ సందర్భంలో ఇది 4వ పాదంలో ఉంటే, అంటే కాస్కు ప్లస్ ఉండి కాస్కి ఏమో ప్లస్, సైన్కి ఏమో మైనస్ ఉంటే -60 పెడతాం. సో ఈ సింబల్ రెండిటికి ప్లస్ ఉన్నప్పుడు వచ్చే విలువ మనం ఫస్ట్ కనుక్కోవాలి రఫ్లో. ఇది 60 అని తెలుసు, అది అట్లా పక్కకు పెట్టి ఇప్పుడు ఇది ఏ పాదంలో ఉంది, 4వ పాదంలో. 4వ పాదంలో ఉంటే ఏం రాస్తాం -60. సో టీటా ఈజ్ ఈక్వల్ టు -60 అంటే -π/3 అయిపోతుంది. సో మనకు ఆయామం తెలుసు, మాపము ఆయామం తెలిసిపోయింది. సో గమనించండి, రెండిటికి ప్లస్ ఉంటే రాయటం సింపుల్, ఒకదానికి ప్లస్ ఒకదానికి మైనస్ వచ్చినప్పుడు ఈ పద్ధతి పాటించాలి. సో ఫస్ట్ ఏం చేయాలి, రెండిటికి ప్లస్ ఉంటే ఎంత వస్తుంది అది రఫ్లో రాసుకోవాలి. 60 కావచ్చు, 30 కావచ్చు, 45 కావచ్చు, లెక్కను బట్టి అది ఎంత వస్తుందో రాసుకున్న తర్వాత మనం ఏం చేయాలి, ఇప్పుడు ఇది ఎన్నో పాదంలో ఉంది, ఇక్కడ ఇచ్చిన సందర్భం ఏ పాదంలో ఉంది, కాస్కి ప్లస్ సైన్కి మైనస్. ఆల్ సిల్వర్ టీ కప్స్ అంటే కాస్కి ప్లస్ ఉంటుంది, సైన్కి మైనస్ ఉంటుంది. సో ఇది 4వ పాదంలో ఉంటుంది. 4వ పాదంలో ఉంటే ఎంత తీసుకోవాలి, మైనస్ టీటా. ఇది ఒక సందర్భం. సపోజ్ ఒకవేళ దీనికి కూడా మైనస్ ఉందనుకోండి, ఇది ఇంకో సందర్భం, దీనికి కూడా మైనస్ ఉంది. అంటే x ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది మైనస్, y ఈజ్ ఈక్వల్ టు మైనస్. ఇక్కడ మాత్రం మనం -1² రాస్తాం కాబట్టి ఇది కూడా 2నే వస్తుంది. r మారట్లేదు. ఫస్ట్ లెక్కలో రెండో లెక్కలో అన్నిటికి కూడా 2 వచ్చింది. కానీ ఇక్కడ ఏమవుతుంది, కాస్ టీటా అంటే x/r. x అంటే ఎంత మనకు -1 కాబట్టి -1/2 వస్తుంది. అంటే ఏమైనా రెండు కూడా మైనస్లు వచ్చాయి. కాస్ టీటా అంటే ఈ లెక్కలో -1 -2. ఇప్పుడు రెండిటికి ప్లస్ ఉంటే ఎంత, ఫస్ట్ మనకు రెండిటికి మైనస్ ఉంది, రెండిటికి మైనస్ ఉన్నప్పుడు టీటా ఎంత రాయాలి. ఫస్ట్ ఏం చేయాలి, ఇందులో కూడా రెండిటికి ప్లస్ ఉంటే ఎంత, రెండిటికి ప్లస్ ఉంటే ఎంత మనకు 60 అవుతుంది. అంతేనా, కాస్ 60 1/2, సైన్ 60 కూడా √3/2 ఒకవేళ రెండిటికి ప్లస్ ఉంటాయి. కాకపోతే ఇక్కడ రెండిటికి మైనస్ ఉంది. రెండిటికి మైనస్ ఏ పాదంలో ఉంటుంది, 3వ పాదంలో ఉంటుంది. ఏ పాదంలో ఉంటుంది, 3వ పాదం. సో 3వ పాదంలో ఉందని తెలిసినప్పుడు మనం ఇక టీటా ఏం రాయాలంటే ఇక్కడ వచ్చిన 60 -180 degrees తీసుకోవాలి. అంటే -120. ఏం రాయాలి, -120. సో ఇది ఇందులో టీటా అయితే ఇందులో మైనస్ టీటా, ఇందులో టీటా -180 degrees. 180 degrees తీసేయాలి. రెండిటికి ప్లస్ వచ్చిన విలువలోంచి 180 తీసేస్తే రెండిటికి మైనస్లు ఉండే విలువ వస్తుంది. ఇక్కడైతే -1/120. దీన్ని మనం -120/180 ఇంటూ పై రాసుకుంటే 62 63 -2π/3గా ఆన్సర్ వస్తుంది. ఇది ఆయామం అవుతుంది. సో ఆయామము మొదటి దాంట్లో ఉన్నప్పుడు ఈజీగా రాయొచ్చు. రెండో దాంట్లో 4వ పాదంలో ఉంటే ఏం తీసుకున్నాం, 4వ పాదం అంటే ఏంటి, కాస్కి ప్లస్ సైన్కి మైనస్ ఉంటప్పుడు ఇందులో రెండింటికి ప్లస్ ఉన్నదానికి 60 degrees అయితే దీంట్లో ఏమొస్తుంది, -60 వస్తుంది. ఇప్పుడు ఇంకో సందర్భం తీసుకుందాం. ఇక్కడ ఏం చేద్దామంటే దీనికి మైనస్ తీసుకుందాం, దీనికి ప్లస్ తీసుకుందాం. అంటే ఇది ప్లస్ వస్తుంది. ఇక్కడ మాత్రం ప్లస్ అయినా ఏదైనా ఇది మాత్రం మారట్లేదు, 2 వస్తుంది. సో ఇప్పుడు చూడండి, కాస్ టీటా ఎంత అవుతుంది, x/r అన్నాం కాబట్టి x అంటే ఎంత మనకు -1/2. సైన్ టీటా అంటే ఎంత అనుకున్నాం, y/r. y అంటే ఎంత మనకు √3/2. ఇక్కడ ఏమైంది, కాస్కి ప్లస్ మైనస్ ఉంది, సైన్కి ప్లస్ ఉంది.
సో ఇప్పుడు ఏం చేయాలి, రెండిటికి ప్లస్ ఉంటే మళ్ళీ రెండిటికి ప్లస్ ఉంటే ఎంత 60 డిగ్రీస్, రెండిటికి ప్లస్ ఉంటే ఎంత 60 డిగ్రీస్. సో రెండిటికి ప్లస్ ఉన్నప్పుడు 60 డిగ్రీస్ అయితే కాస్కి మైనస్ సైన్కి ప్లస్ ఉన్న సందర్భంలో 180 మైనస్ టీటా, ఇక్కడ ఏం రాయాలి 180 మైనస్ టీటా అంటే ఇక్కడ 60 డిగ్రీస్ అంటే ఎంత వస్తుంది 120 డిగ్రీస్. 120 డిగ్రీస్ అంటే మనం 120/180 ఇంటూ పై రాసుకుంటే 2π/3గా వస్తుంది. ఇంతకుముందుకు -2π/3 2π/3. సో ఈ రకంగా మనకు రెండిటికి ప్లస్ వచ్చిన దాని మీద ఆధారపడి ఆయామం లెక్కించాలి. రెండిటికి ప్లస్ వస్తే తర్వాత ఎట్లా చేయాలి, ఇది మళ్ళీ ఒకసారి రాస్తాను చూడండి. సైన్కి కూడా ప్లస్ కాస్కి కూడా ప్లస్ వస్తాయి. ఒకవేళ ఈ రెండింటికి ప్లస్ ఉన్నప్పుడు టీటా కనుక అయితే, ఇందులో అయితే సైన్ ప్లస్ ఉంటుంది, కాస్ మైనస్ ఉంటుంది. అప్పుడు ఎంత రాయాలి మనము, ఇక్కడ వచ్చిన విలువ టీటా ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా అయితే ఇక్కడ టీటా ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా మైనస్ 180 మైనస్ ఆల్ఫా, 180 మైనస్ ఎంత ఆల్ఫా. ఒకవేళ సైన్కి మైనస్ కాస్కి కూడా మైనస్, మూడో పాదం అంటాం దీన్ని. అప్పుడు టీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత రాయాలి ఆల్ఫా మైనస్ 180 డిగ్రీస్. ఒకవేళ సైన్కి మైనస్ ఉండి కాస్కి ప్లస్ ఉంటే అప్పుడు టీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత రాయాలి మైనస్ ఆల్ఫా. సో రెండిటికి ప్లస్ ఉన్నదానికి ఆల్ఫా అయితే సైన్ ప్లస్ కాస్ మైనస్ 180 మైనస్ ఆల్ఫా, మూడో పదం రెండిటికి మైనస్ అయితే ఆల్ఫా మైనస్ 180. ఇది అంటే సపోజ్ ఈ రెండిటికి ప్లస్ ఉన్నప్పుడు ఒకవేళ 45 డిగ్రీలు అనుకోండి, అంటే ఈ లెక్కకు వస్తుంది. z ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ ఐ తీసుకున్నాం అనుకోండి, 1 ప్లస్ ఐ అంటే 2 ప్లస్ x ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. క్లియర్గానే చేద్దాం. z ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ ఐ అనుకున్నాం అనుకోండి, దీన్ని x ప్లస్ ఐవైతో పోల్చామనుకోండి, x ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది, y ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, అది కూడా 1. y ఈజ్ ఈక్వల్ టు ఐ అంటే 1 అవుతుంది. ఇప్పుడు r కనుక్కుంటే ఎంత వస్తుంది, √2 వస్తుంది. 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ √2. ఆయామం టీటా తీసుకుంటే కాస్ టీటా ఎంత వస్తుంది, x/r. x/r అంటే ఎంత 1/√2. సైన్ టీటా అంటే ఎంత అవుతుంది 1/√2, అది కూడా y/r కాబట్టి y/r. y/r అంటే 1/√2. రెండిటికి ప్లస్ ఉంది. రెండిటికి ప్లస్ ఉంటే సింపుల్, ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 45, కాస్ 45 1/√2, సైన్ 45 1/√2. ఈ రకంగా ఒకవేళ దీనికి మైనస్ ఉందనుకోండి, అంటే ఇది 1 మైనస్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది 1 మైనస్ అయితే y ఈజ్ ఈక్వల్ టు మైనస్, అంటే అప్పుడు ఏది మైనస్ వస్తుంది, ఇది మైనస్ వస్తుంది. y విలువ -1 కాబట్టి ఇది మారదు. అంటే కాస్కి ప్లస్ ఉండాలి, సైన్కి మైనస్ ఉండాలి. కాస్కి ప్లస్ సైన్కి మైనస్, ఏం రాయాలి మైనస్ ఆల్ఫా. ఇది టీటా ఈజ్ ఈక్వల్ టు 45 అయితే ఇక్కడ టీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది -45, అంటే ఇక్కడ టీటా ఈజ్ ఈక్వల్ టు -45 డిగ్రీస్గా తీసుకుంటాం. అట్లా కాకుండా రెండింటికి మైనస్ ఉందనుకోండి, ఇక్కడ కూడా మైనస్, ఇది కూడా మైనస్, ఇది కూడా మైనస్, రెండింటికి మైనస్ ఈ సందర్భంలో ఉంది. అంటే అప్పుడు టీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత రాయాలి, ఆల్ఫా అంటే మనకు 45, రెండింటికి ప్లస్ ఉన్నప్పుడు 45 కాబట్టి 45 మైనస్ 180 అంటే -135 డిగ్రీస్. ఇక్కడ 180 మైనస్ 35 ఈ సందర్భం అయితే. సో ఈ రకంగా మనము మాపము ఆయామము రెండు లెక్కిస్తాం. సో మాపము ఆయామము లెక్కించిన తర్వాత ఈ రెండు కనుక తెలిస్తే ధ్రువరూపం ఎట్లా రాస్తాం, x ప్లస్ ఐవై ఈజ్ ఈక్వల్ టు r ఇంటూ కాస్ టీటా ప్లస్ ఐ సైన్ టీటా అని రాస్తాం. సో దీని ధ్రువరూపం అంటాం. దీన్ని ఇంకో రకంగా r సిస్ టీటా అని కూడా రాస్తాం, r సిస్ టీటా. సో అంటే ఈ కాస్ ప్లస్ ఐ సైన్ టీటాని మొత్తం రాసే బదులు సింపుల్గా సిస్ టీటా, r ఈజ్ ఈక్వల్ టు సిస్ టీటా అని రాస్తాం. ఇది మనకు x ప్లస్ ఐవైకి సంబంధించిన ధ్రువరూపం. సో ఈ ధ్రువరూపంలో మనకు కొన్ని ఫార్ములాస్ వస్తాయి. ఇవంతా డిమేర్ సిద్ధాంతంలో అవసరం పడుతుంది, అందు గురించి చెప్తున్నాను. సో సపోజ్ x ఈజ్ ఈక్వల్ టు r ఇంటూ కాస్ టీటా ప్లస్ ఐ సైన్ టీటా అయితే z ఈజ్ ఈక్వల్ టు, సో 1/z ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 1/r ఇంటూ కాస్ టీటా ప్లస్ ఐ సైన్ టీటా. తర్వాత z1 ఈజ్ ఈక్వల్ టు r కాస్ టీటా 1 ప్లస్ r సైన్ టీటా 1. z ఈజ్ ఈక్వల్ టు z1 ఈజ్ ఈక్వల్ టు r1
కాస్ టీటా 1 ప్లస్ R2 I ఇంటూ సైన్ టీటా 1. Z2 ఈజ్ ఈక్వల్ టు R2 కాస్ టీటా 2 ప్లస్ I సైన్ టీటా 2. అయితే అప్పుడు Z1/Z2 ఎంత అవుతుంది, Z1 ఇంటూ Z2 ఎంత అవుతుంది, Z1 మైనస్, ఇవన్నీ కూడా మనకు డిమేయర్ సిద్ధాంతంలో దీని గురించి తెలుసుకుంటారు. సో మనకు ఇది ధ్రువ రూపం. ఈ ధ్రువ రూపంను ఉపయోగించి డిమేయర్ సిద్ధాంతంలో డిమేయర్ సిద్ధాంతం మన జరిగిన క్లాస్లో, శనివారం రోజు జరిగిన క్లాస్లో సిద్ధాంతం చెప్పబడింది. సిద్ధాంతం ఏంటంటే కాస్ టీటా ప్లస్ I సైన్ టీటా హోల్ పవర్ n ఉంటే అది కాస్ n టీటా ప్లస్ I సైన్ n టీటా అవుతుంది. సో n టీటా అంటే ఈ ఘాతము కాస్త లోపలికి గుణించవు. కాస్ టీటా, ఈ కాస్ టీటాకి n గుణించబడుతుంది, కాస్ n టీటా, I సైన్ n టీటా. ఇది డిమేయర్ సిద్ధాంతం. సో డిమేయర్ సిద్ధాంతం. సో ఈ డిమేయర్ సిద్ధాంతం ప్రూఫ్ లాంగ్ క్వశ్చన్స్లో ఎట్లా వస్తుందో అప్పుడు ప్రూఫ్ చేయొచ్చు. ఇప్పుడు దీన్ని ఎట్లా ఉపయోగించాలో తెలుసుకుందాం. ఉపయోగించాలో తెలుసుకుంటే ఏ రకంగా వాడచ్చు, ఎప్పుడు వాడచ్చు, ఎట్లా ఏమేమి చేయొచ్చు. సపోజ్ మనకు కాస్ 60 degrees ప్లస్ I సైన్ 60 degrees హోల్ ఘాతం 3 ఉందనుకోండి. దీని ఏమని రాసేయచ్చు సింపుల్గా, కాస్ ఈ 3 లోపల గుణించవచ్చు, 3 ఇంటూ 60 ప్లస్ I సైన్ 3 ఇంటూ 60 అంటే ఎంత వస్తుంది, కాస్ 180 ప్లస్ I సైన్ 180. కాస్ 180 అంటే -1 ప్లస్ I ఇంటూ సైన్ 180 అంటే 0, సో -1. సో ఈ రకంగా అంటే డిమేయర్ సిద్ధాంతంలో మనం ఏం చేయొచ్చు, ఘాతాన్ని తీసుకొచ్చి ముందుకు రాసేయచ్చు. ఈ విలువ ఇక్కడికి వస్తుంది, ఈ విలువ ఇక్కడ ఈ కోణంలో 2 దగ్గరలకు వస్తుంది. దీన్ని మనం సిస్లో కూడా రాయొచ్చు. ఇట్లా సిస్ టీటా అది 60 degrees హోల్ ఘాతం 3 అంటే సిస్ ఏమవుతుంది, 3 ఇంటూ 60. సిస్ని విడదీస్తే ఏమొస్తుంది, సిస్ టీటా అంటే ఏంటి, దీని అర్థం కాస్ టీటా ప్లస్ I సైన్ టీటా. ఇది మనకు సిస్ టీటాకి సంబంధించి. సో ఈ సిస్ టీటాకి ఘాతం రాసే, ఘాతాన్ని కోణంలోకి తీసుకొస్తాం. ఇది ఫార్ములా, ఇంపార్టెంట్ ఫార్ములా, చాలా యూస్ఫుల్ ఫార్ములా. కాస్ టీటా ప్లస్ I సైన్ టీటా హోల్ ఘాతం n ఉంటే ఆ ఎన్ని ఈ కోణంలోకి గుణించవచ్చు. కాస్ టీటా అంటే అదేమైంది, కాస్ n టీటా, సైన్ I సైన్ n టీటా. సో ఇక్కడ I సైన్ టీటా అంటే I సైన్ n టీటా. ఈ ఘాతాన్ని కాస్త ఇక్కడికి తీసుకొచ్చి రాసేయచ్చు. సో దీంట్లోంచి మనకు ఇలాంటి ప్రాబ్లమ్స్ మనము రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ z ఈజ్ ఈక్వల్ టు కాస్ టీటా ప్లస్ I సైన్ టీటా ఉందనుకోండి. అప్పుడు 1/z ఈజ్ ఈక్వల్ టు ఏమైపోతుంది, కాస్ టీటా కాస్ మైనస్ టీటా ప్లస్ I సైన్ మైనస్ టీటాగా రాయొచ్చు ఈ డిమేయర్ సిద్ధాంతం ప్రకారం. ఎట్లా, దీనికి 1/z అంటే ఏంటి, z ఘాతం -1. 1/z అంటే ఏంటి మనకు, z ఘాతం -1/z అంటే z ఘాతం z అంటే ఎంత మనకు, కాస్ టీటా ప్లస్ I సైన్ టీటా హోల్ ఘాతం -1. సో -1 ఇందులోకి రాసుకుంటే కాస్ మైనస్ టీటా అంటే ఘాతంలో ఈ సూత్రం ప్రకారం దీంట్లో గుణించవచ్చు. -1 దీంట్లో గుణిస్తే కాస్ టీటా ప్లస్ I సైన్ మైనస్ టీటా. ఈ రకంగా డిమేయర్ సిద్ధాంతం అప్లై చేశాం. అంటే ఇది లోపలికి వస్తుంది, ఇది కూడా లోపలికి వస్తుంది. అయితే ఎప్పుడైతే కాస్ మైనస్ టీటా అంటే అది ఎంత అవుతుంది, కాస్ టీటా. తర్వాత సైన్ ఆఫ్ మైనస్ టీటా అంటే ఎంత అవుతుంది, మైనస్ సైన్ టీటా, మైనస్ I సైన్ టీటా వస్తుంది. సో దీని ప్రకారం మనకు ఒక ఫార్ములా ఏమొస్తుంది మనకి ఇక్కడ, z ఈజ్ ఈక్వల్ టు ఒకవేళ కాస్ టీటా ప్లస్ I సైన్ టీటా అయితే 1/z ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, కాస్ టీటా మైనస్ I సైన్ టీటా అవుతుంది. ఏమవుతుంది, కాస్ టీటా మైనస్, ఇక్కడ ప్లస్ ఉంటే ఇక్కడ మైనస్ ఉంది. ఒకవేళ ఇదే మైనస్ ఉంది అనుకోండి, సపోజ్ ఇక్కడ మైనస్ ఉంది, అప్పుడు ఏమొస్తుంది ప్లస్. అంటే కాస్ టీటా ప్లస్ I సైన్ టీటా 1/z కాస్ టీటా మైనస్ I సైన్ టీటా అవుతుంది. ఒకవేళ ఇది మైనస్ ఉంటే ఇక్కడ మధ్యలో ఏమొస్తుంది అంటే ప్లస్ ఉన్నది మైనస్ అవుతుంది, మైనస్ ఉన్నది ప్లస్ అవుతుంది. అంటే సపోజ్ z ఈజ్ ఈక్వల్ టు కాస్ 60 ప్లస్ I సైన్ 60 అంటే అప్పుడు మనం 1/z ఎంత రాయొచ్చు, 1/z ఈజ్ ఈక్వల్ టు ఎంత రాసేయచ్చు, కాస్ 60 మైనస్ I సైన్ 60.
ఈ సూత్రం ప్రకారం. సో ప్లస్, ఒకవేళ ఇది మైనస్ ఉంటే అప్పుడు ఇది ఏమొస్తుంది, ప్లస్గా వస్తుంది. ఈ రకంగా దాన్ని ఏం సింప్లిఫై చేయాలి. ఇది కాస్ టీటా రూపంలో ఉంటేనే, ఒకవేళ ఇట్లా ఉంటే రాయటానికి లేదు మీరు. z ఈజ్ ఈక్వల్ టు 2 + i3 ఉంది కాబట్టి 1/z ఈజ్ ఈక్వల్ టు 2 - i3 రాయటానికి లేదు. సో ఎప్పుడు రాయాలి ఈ ఫార్ములా, కాస్ టీటా ప్లస్ ఐ సైన్ టీటా రూపంలో ఉంటేనే, కాస్ టీటా ప్లస్ ఐ సైన్ టీటా రూపంలో ఉంటేనే 1/z రాసినప్పుడు ప్లస్ ఉంటే మైనస్ అవుతుంది, మైనస్ ఉంటే ప్లస్ అయింది. కాస్ టీటా మైనస్ ఐ సైన్ టీటా అంటే కాస్ టీటా ప్లస్ 1/z విలువ. లేదు ఇది ప్లస్ ఉంటే ఇది ఇక్కడ ఏమొస్తుంది, మైనస్గా వస్తుంది. ఈ రకంగా కాస్ టీటాలో అంటే ధ్రువ రూపంలో ఉన్నప్పుడు మనము ఈ ఫార్ములా వాడచ్చు, ఇట్లా ఉన్నప్పుడు వాడడానికి లేదు. సో దీని ప్రకారం మనకు ఇంకో సూత్రం ఏమొస్తుందంటే, ఇదే సూత్రం మన మేడంలో ప్రూఫ్ కూడా చేసింది శనివారం రోజు. సో కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా ఇంటూ కాస్ బీటా ప్లస్ ఐ సైన్ బీటా అంటే ఇదేంటి, సిస్ ఆల్ఫా ఇంటూ సిస్ బీటా. సిస్ అంటే విడదీస్తే ఏంటి, కాస్ ప్లస్ ఐ సైన్ ఆల్ఫా, కాస్ బీటా. దీని విలువ ఎంతకు సమానం అవుతుంది, కాస్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా ప్లస్ బీటా. ప్రూఫ్ గురించి ఆలోచించకండి, సూత్రం గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఈ రకంగా వస్తుంది. ఒకవేళ ఇంటూ కాకుండా డివైడెడ్ బై ఉందనుకోండి, హారంలో ఉంది, అప్పుడు ఇదేమవుతుంది, మైనస్ బీటా మైనస్ బీటా అంటే గుణకారం చేసినప్పుడు ప్లస్ వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కాస్ 60 ప్లస్ ఐ సైన్ 60 ఒకటి ఇంటూ కాస్ 30 ప్లస్ ఐ సైన్ 30 ఇట్లా ఉంది. రెండింటిని ఏం చేస్తున్నాం, గుణిస్తున్నాం. గుణించినప్పుడు ఏం చేయాలి, కాస్ 60 ప్లస్ 30 రాసేసుకోవాలి. ఆల్ఫా ప్లస్ బీటా గుణకారం చేస్తే ఏంటి, ఆల్ఫా ప్లస్ బీటా గుణకారం చేసినప్పుడు. తర్వాత ప్లస్ ఐ సైన్ 60 ప్లస్ 30. సో ఈ రకంగా దీని ఎంతో కాస్ 90 వస్తుంది ప్లస్ ఐ సైన్. ఒకవేళ ఇక్కడ డివైడెడ్ బై ఉందనుకోండి, డివైడెడ్ బై అంటే ఇక్కడ ఏం పెట్టాలి, మైనస్, ఇక్కడ ఏం పెట్టాలి, మైనస్. అంటే అప్పుడు ఏమవుతుంది, కాస్ 30 మైనస్ ఐ సైన్ 30. సో హారంలో ఉంటే ఒక రకంగా, లవంలో ఉంటే ఒక రకంగా రాయాలి. సో ఈ రకంగా తీసుకుంటే కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా ఇంటూ కాస్ బీటా ప్లస్ ఐ సైన్ బీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా ప్లస్ బీటా. రెండింటిని గుణకారం చేసి ఈ రకంగా వస్తుంది. ఒకవేళ కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా బై కాస్ బీటా ప్లస్ ఐ సైన్ బీటా ఉంటే అప్పుడు ఏం రాయొచ్చు మనం, కాస్ ఆల్ఫా మైనస్ బీటా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా మైనస్ బీటా. హారంలో ఉన్నదానికి మైనస్ గుర్తొస్తుంది. సో గుణకారం చేసి ఇట్లా, ప్లస్ చేస్తే ఇట్లా. సో ఓన్లీ ఒకటే తీసుకుంటే 1 కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా అంటే ఏమవుతుంది, కాస్ ఆల్ఫా మైనస్ ఐ సైన్ ఆల్ఫా. సో హారంలో తీసుకుంటే ఈ రకంగా వస్తుంది. ఓకే, సో ఇలా డిమేయర్ సిద్ధాంతంలో కొన్ని పార్ట్స్ ఉన్నాయి. సో తర్వాత క్లాస్లో కంటిన్యూ అవుతుంది. సో ఇప్పటికైతే డిమేయర్ సిద్ధాంతం గురించి ఇంతే.